ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రకటించింది 4 స్థానాలు అయినప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ లో అతిపెద్ద దుమారానికి దారితీసింది. ముఖ్యంగా నల్గొండ, మహబూబాబాద్ ఎంపీ సీట్లు కాంగ్రెస్ లో వర్గపోరుకు బీజం వేసేలా ఉన్నాయి. నల్గొండ సీటును సూర్యాపేటకు చెందిన పటేల్ రమేష్ రెడ్డికి ఏఐసీసీ ఎప్పుడో హామీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నల్గొండ సీటును ఇస్తామని హామీ ఇచ్చి సూర్యాపేట బరి నుంచి తప్పించింది. ఇప్పుడు తీరా పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి సీనియర్ నాయకుడు జానారెడ్డి కొడుకును ముందు పెట్టారు. దీంతో పటేల్ రమేష్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఎస్టీలకు రిజర్వ్ అయిన మహబూబాబాద్ సీటులో కూడా అసంతృప్తి స్టార్ట్ అయిపోయింది. ఈ సీటును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరుల కోసం డిమాండ్ చేశారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఇతర ఎమ్మెల్యేలు కూడా ఇతర నాయకుల పేర్లు చెప్పారు. ఇదే నియోజకవర్గం నుంచి ఎల్హెచ్పిఎస్ అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ కూడా టికెట్ ఆశించారు. ఆయనకు సీఎం రేవంత్ ఆశీస్సులు కూడా ఉన్నాయి. అయితే అటు రేవంత్ ఇటు పొంగులేటి మాట కాదని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ పేరు ఖరారు చేయడం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసిన సురేష్ షెట్కర్ కు జహీరాబాద్, వంశీచంద్ర రెడ్డికి మహబూబ్ నగర్ అనుకున్నట్టే దక్కాయి. కానీ ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన తమకు మాత్రం అన్యాయం జరిగిందని పటేల్ రమేష్ రెడ్డి, బెల్లయ్య నాయక్ ఆవేదన చెందుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఖమ్మం నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఎస్ నవీన్. మనం చూడొచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి లోక్సభ స్థానాలను కాంగ్రెస్ అయితే మొత్తం 17 ఉండగా 4 స్థానాలను ఈ రోజు ప్రకటించిన పరిస్థితి కనపడుతుంది. ప్రకటించిన కూడా దుమారం అయితే పార్టీ వర్గాల్లో రేపుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పొంగులేటికి సంబంధించి చూడొచ్చు, మనం ఇప్పటికే ఖమ్మంతో పాటు మహబూబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్న పరిస్థితి కనపడుతుంది. అయితే పొంగులేటి తన అనుచరులకి ఖచ్చితంగా ఈసారి సీట్లు ఏదో లోక్సభకు సంబంధించిన 2 సీట్లు కూడా నాకు ఇస్తే నేను గెలిపించుకుంటామని కూడా చెప్పాడు. అంతేకాకుండా ఈ 2 మహబూబాద్ ఖమ్మానికి రెండింటికి కూడా ఇన్ఛార్జ్ గా ఉన్న పరిస్థితి పడుతుంది. అదే మహబూబాద్ నుంచి మొదటి నుంచి కూడా తన ప్రధాన అనుచరాలుగా ఉన్నటువంటి విజయబాయి అంటే ఖమ్మం జిల్లా వైరాలో మొన్న అసెంబ్లీ ఎన్నికలో తనకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీటు కావాలని చెప్పి కూడా అడిగాడు. ఆ రోజు ఆ సీటు ఆయనకు రాలేదు. రామదాసు నాయక్ వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తనకి ఏదైతుందో పార్లమెంట్ స్థానం ఖచ్చితంగా ఇప్పిస్తాను కూడా చెప్పిన పరిస్థితి కనపడుతుంది. తనకు రాకపోతే అంటే విజయబాయికి రాకపోతే బెల్లయ్య నాయక్ అంటే బెల్లయ్య నాయక్ అని ఇవ్వాలని చెప్పేసి కూడా హైకమాండ్ బాగా డిమాండ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇద్దరిని కాదని చెప్పేసి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రికి ఇచ్చిన పరిస్థితి కాబట్టి మనం చూడొచ్చు. ఇప్పటికే మాజీ మంత్రికి ఖమ్మం పార్లమెంట్ స్థానం రావడంతో పొంగులేటి ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి ఇద్దరికి కూడా ఇప్పుడు ఏదైతే కూడా సీటు రాని పరిస్థితి కాబట్టి మహబూబాద్ సంబంధించిన పార్లమెంట్ అంతేకాకుండా ఖమ్మానికి సంబంధించి కూడా చూడొచ్చు. తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి కూడా తను ట్రై చేస్తున్న పరిస్థితి కాబట్టి ఇంకా ఖమ్మం జాబితా మాత్రం కూడా ప్రకటించాలి. ఈ 2 పేర్లు అంటే విజయబాయితో పాటు ప్రసాద్ రెడ్డి పేర్లు అయితే గట్టిగా చెప్తున్నాడు. ఎందుకంటే పూర్తిస్థాయి ఈ రెండు స్థానాలకు సంబంధించి పార్లమెంట్ స్థానాల్లో ఇద్దరు అభ్యర్థులను వీళ్ళు ఎవరిని ఇచ్చినా సరే ఖచ్చితంగా నేను గెలిపించుకుంటా అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. తన ఇన్ఛార్జ్ గా ఉన్న పరిస్థితి కాబట్టి అయితే ఇప్పటికే బలరాం నాయక్ అక్కడ ఇవ్వడంతో మహబూబాద్ కి సంబంధించి సీట్ ఇవ్వడంతో కూడా ఒకసారిగా భంగపడ్డ పరిస్థితి కాబడుతుంది. ఇప్పటికే మనం చూడొచ్చు పొంగులేటికి సంబంధించి అంటే మొన్నటి దాకా కూడా మంత్రి పదవులు కానీ ఇవన్నీ కూడా కట్టబెట్టిన పరిస్థితి కాబడుతుంది. కానీ పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఎలక్షన్ వచ్చే సమయానికి సీట్లు ఏదైతే ఉందో సీట్లు కేటాయింపులో మాత్రం ఖచ్చితంగా ఆయనకు ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన అనుచరులకు సంబంధించి ఎక్కడ మహబూబాద్ సంబంధించి సీట్ అయితే ప్రకటించలేదు. మాజీ మంత్రి అక్కడ ఆయనకి ఇచ్చిన పరిస్థితి కాబడుతుంది, బలరాం నాయక్ ఇచ్చిన పరిస్థితి కాబడుతుంది. ఖమ్మం ఒకటి మాత్రం పెండింగ్ ఉన్న పరిస్థితి కాబడుతుంది. ఖమ్మం కూడా తన సోదరుడికి కావాలని కూడా మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తున్నాడు. సార్ ఖమ్మం టికెట్ ఎప్పుడు ప్రకటిస్తారు ఏందన్నది పక్కన పెడితే పూర్తి స్థాయిలో కూడా పొంగులేటి చెప్పుకుంటున్నటువంటి తన వర్గానికి కావాల్సిన టికెట్లు ఇప్పుడు వస్తుందా రాదు. ఎందుకంటే ఒకటి ఆయన ఆశించాడు, అది ఖచ్చితంగా మహబూబాద్ అది ఆశ మొత్తం కూడా పోయినట్టు పరిస్థితి కాబడుతుంది. వేరే వాళ్ళకి అక్కడ ఇచ్చిన పరిస్థితి కాబడుతుంది. అయితే పొంగులేటికి సంబంధించిన వాళ్ళకి ఎవరు కూడా అక్కడ సీటు కేటాయించలేదు. ఇప్పుడు ఖమ్మం ఒకటి ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కాంగ్రెస్ పార్టీలో కనపడుతున్న పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే పూర్తిగా మనం చూడొచ్చు 4 స్థానాలు కేటాయిస్తే 4 ఇట్లలో కూడా పెద్ద దుమారమే ఉన్న పరిస్థితి కాబడుతుంది. అందులో ప్రధానంగా మహబూబాద్ అంటే పొంగులేటి అనుచరులు ఎవరైతే వస్తానుకున్నారో వాళ్ళందరికీ రాకపోవడంతో కూడా వాళ్ళు నిరుత్సాహంతో కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది. నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అంటే పొంగులేటి మాట ఇప్పుడు హైకమాండ్ లో నడవట్లేదు. ఎందుకంటే పూర్తిగా మనం చూడొచ్చు మొదటి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తను ఉన్నాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 గెలిపించుకుంటాను కూడా చెప్పాడు. అయితే 10కి 10 గెలిపించుకుంటా అని చెప్పేసి దాదాపు ఒక 9 స్థానాలు కూడా గెలిపించుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వస్తే కాంగ్రెస్ పార్టీ కొద్దిగా వెనకకి పెట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పొంగులేటి ఎవరైతే కోరాడో ఏ అభ్యర్థి అయితే కావాలని కోరుకున్నారో ఆ అభ్యర్థికి ఖచ్చితంగా సీటు దక్కని పరిస్థితి కనపడుతుంది. అంటే పొంగులేటి చెప్పినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీటు కేటాయించలేదు హైకమాండ్ అని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా
కాంగ్రెస్ లో ఇప్పుడు దుమారం అయితే లేపుతున్న పరిస్థితి కాబట్టి వర్గ విభేదాలు ఖచ్చితంగా బయటపడే అవకాశం కూడా ఉన్న పరిస్థితి కాబట్టి ఇప్పుడే మనం చూడొచ్చు అక్కడ మహబూబాద్ లో తనకు టికెట్ ఇచ్చినాక పూర్తి స్థాయి కూడా అక్కడ కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే సీనియర్ నాయకుడి గతంలో కూడా ఆయన మహబూబాద్ పార్లమెంట్ నుంచే పోటీ చేశాడు, మంత్రిగా కూడా చేశాడు బలరాం నాయక్. అయితే ఈ నేపథ్యంలో తనకి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుందని చెప్పిన నేపథ్యంలో అధిష్టానం ఆయనకే ఇచ్చినట్టు పరిస్థితి కాబట్టి పొంగిరెడ్డి ఎవరికైతే కావాలన్నారో వాళ్ళకైతే అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంతో కూడా ఒక నిరుత్సాహంతో అయితే ఉన్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, ఇక్కడ చూసుకున్నట్లయితే తొలి జాబితాతో కాంగ్రెస్ లో పెద్ద దుమారం రేగుతున్నట్లు తెలుస్తుంది. ఏంటి అక్కడ నల్గొండల సిచ్యువేషన్ ఏంటి? ఏఐసిసి ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల లిస్ట్ సంబంధించి నల్గొండ పార్లమెంటు అభ్యర్థిని కూడా ప్రకటించింది. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డిని ప్రకటించడం జరిగింది. దీంతో ఆయన వర్గీయులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటు పటేల్ రమేష్ రెడ్డి అంటే సూర్యాపేట చెందినటువంటి పటేల్ రమేష్ రెడ్డి కొంత నిరాశతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆయన సూర్యాపేట అసెంబ్లీ టికెట్ ను 2018లో ఆశించారు. అదేవిధంగా 2023 ఎన్నికల్లో కూడా ఆయన ఆశించారు. అయితే రేవంత్ రెడ్డి ప్రధాన అంశంగా ఉన్నటువంటి పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట టికెట్ ఆశించి భంగపడ్డారు. అయితే రామరెడ్డి దామోదర్ రెడ్డికి టికెట్ కేటాయించేటువంటి సమయంలో మల్లు రవితో పాటు ఏఐసిసి పెద్దలు కూడా పటేల్ రమేష్ రెడ్డిని బుజ్జగించడం జరిగింది. నల్గొండ పార్లమెంటు టికెట్ ఇస్తామని కూడా ఆయనకు ఆఫర్ ఇవ్వడంతో ఆయన బ్యాక్ అయ్యారు. దీంతో మరోసారి హ్యాండ్ ఇవ్వడంతో ఆయన కుటుంబీయులు కావచ్చు, ఆయన వర్గీయులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. హైకమాండ్ తీరుపై కూడా అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ కుందూరు రఘువీర్ రెడ్డి వాస్తవానికి మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ కూడా ఆయన ఆశించారు. అయితే మిర్యాలగూడ టికెట్ బద్దుల లక్ష్మారెడ్డికి ఇచ్చేటువంటి క్రమంలో రేవంత్ రెడ్డితో పాటు అధిష్టాన పెద్దలు రఘువీర్ రెడ్డి కూడా బుజ్జగించడం జరిగింది. ఆయన సోదరుడు కుందూరు జేవీ రెడ్డికి నాగార్జున సాగర్ అసెంబ్లీ టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కుందూరు రఘువీర్ రెడ్డిని బుజ్జగించారు కాబట్టి ఈసారి ఆయనకు నల్గొండ పార్లమెంటు సీటును కూడా ఇవ్వడం జరిగింది. అయితే మరోవైపు కూడా ఈ పటేల్ రమేష్ రెడ్డికి సంబంధించి ఆయనను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్లు కూడా వ్యతిరేకించినట్టు కూడా తెలిసింది. ఎందుకంటే ఎప్పుడైతే బుజ్జగించేటువంటి క్రమంలో అక్కడ సూర్యాపేట అసెంబ్లీ టికెట్ ను చివరి నిమిషం వరకు కూడా ఆయన ప్రయత్నం చేశారు. ఆ సమయంలో బుజ్జగించేటువంటి క్రమంలో ఆయన వర్గీయులు కొంత అతి చేయడం కూడా ఆయన టికెట్ కు ఆయన టికెట్ కు రాకపోవడానికి కారణమైందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే మల్లు రవి అదేవిధంగా అధిష్టాన దూతలు వచ్చినటువంటి బుజ్జగించేటువంటి క్రమంలో ఒక్కసారిగా ఆగ్రహం చెందినటువంటి రమేష్ రెడ్డి వర్గీయులు ఆయనపై దాడి చేయడం, అంటే కొంత బ్యాక్ అయ్యేటువంటి క్రమంలో రామరెడ్డి దామోదర్ రెడ్డి దగ్గర కొంత డబ్బులు డిమాండ్ చేశారని కూడా ప్రచారం జరగడంతో కూడా ఇక్కడ అధిష్టానం కూడా సీరియస్ అయ్యి అతనికి టికెట్ కేటాయించలేదని కూడా ప్రచారం అయితే పార్టీ శ్రేణుల నుంచి అయితే లీక్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కిరణ్ చూసుకున్నట్లయితే పార్టీ నుంచి ఎలాంటి లీకులు వచ్చినప్పటికీ కూడా ఏదైతే ఇప్పుడు పటేల్ రమేష్ అయితే ఒకటే మాట అంటున్నారు, ఎమ్మెల్యే సీటు నేను త్యాగం చేశాను కాబట్టి నాకు లోక్సభ సీటు విషయంలో న్యాయం జరుగుతుందని ఆశించారు పటేల్ రమేష్. కానీ ఇప్పుడు తనకు తొలి జాబితాలో నిరాశ ఎదురైంది. అయితే ఇప్పుడు పటేల్ రమేష్ ఏం ఆలోచిస్తున్నారు? ఒకవేళ పార్టీ మారే యోచనలు ఏమైనా ఉన్నారా, లేదంటే సెకండ్ లిస్ట్ లో అయినా అతని పేరు వస్తుందని ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? అయితే ఏదైతే పటేల్ రమేష్ రెడ్డిని బుజ్జగించే క్రమంలో అదేవిధంగా ఎమ్మెల్సీ లేదా ఎంపీ టికెట్ ఇస్తామని కూడా అప్పట్లో ఆఫర్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. కానీ ఎక్కువగా కూడా నల్గొండ పార్లమెంట్ అంటే సూర్యాపేట కూడా నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది కాబట్టి నల్గొండ పార్లమెంట్ టికెట్ ఇస్తామన్నట్టు కూడా అప్పట్లో ఆఫర్ చేసినట్టు క్రమంలో తాజాగా హ్యాండ్ ఇవ్వడంపై కూడా కొంత ఆయన వర్గీయులు అసహనం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు ఈ రఘువీర్ రెడ్డికి కూడా అప్పట్లో ఎంపీ టికెట్ ఇస్తామని ఆఫర్ చేశారు కాబట్టి ఆయనకు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం అయితే పటేల్ రమేష్ రెడ్డికి ఇంకా ఏదేమైనా హామీ ఇస్తారా, లేకుంటే ఎమ్మెల్సీ పదవి ఇస్తారా అని కూడా కొంత సస్పెన్స్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. సూర్యాపేట నల్గొండ పార్లమెంట్ అంటే కాంగ్రెస్ పార్టీకి చాలా కంచుకోట అని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నుంచి విజయం సాధించలేదు. అదేవిధంగా ఒక సూర్యాపేట మినహా కూడా ప్రస్తుతం అయితే తాజా ఎన్నికల్లో మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు బంపర్ మెజార్టీ సాధించినటువంటి నేపథ్యంలో ఈ సీటుపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. మరోవైపు కుందూరు జానారెడ్డి చాలా శాఖలకు మంత్రిగా పనిచేశారు. మిర్యాలు కూడా అదేవిధంగా దేవరకొండ, ఇటు నల్గొండ, నాగార్జున సాగర్ ఈ 3 సెగ్మెంట్లలో చాలా ఆయనకు పట్టు ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ కేడర్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సీటుపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. మరి
కుందూరు రఘువీర్ రెడ్డికి టికెట్ ప్రకటించారు కాబట్టి ఇటు పటేల్ రమేష్ రెడ్డికి ఎటువంటి హామీ ఇస్తారని ఎటువంటి హామీ ఇస్తారో ఇలా బుద్ధగిస్తారు